ఇక్కడ జనరల్గా మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక గూడు 100 రూపీస్, దాని టోటల్ కాస్ట్ 40 రూపీస్, 60 రూపీస్, అంటే 40% టోటల్ కాస్ట్ ఖర్చు అయిందన్నమాట. టోటల్ ప్రాఫిట్ వచ్చి 60%. ఇప్పుడు 200కి 40% ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. 200కి 40% 80 రూపీస్. నెక్స్ట్ 300కి 40% 120 రూపీస్. 400కి 40% 160 రూపీస్. 500కి అంటే 5 యూనిట్స్ ఒరిజినల్ ప్రైస్, 100కి అంటే 500కి 40% 200. నెక్స్ట్ 6 యూనిట్స్ అంటే 100 ఈచ్, 600 టోటల్ ప్రైస్ వచ్చి. 600లో 40% టోటల్ కాస్ట్ 240. 700లో 40% 280. జస్ట్ మీకు గ్రాఫ్ చూస్తే సరిగ్గా అర్థమైపోతుంది అది టోటల్ కాస్ట్ ప్రకారం. నెక్స్ట్ టోటల్ ప్రాఫిట్ ఓరియంటెడ్గా కాస్త మిస్టేక్స్ ఉన్నాయి. కాస్త మిస్టేక్స్ స్కిప్ చేసేసి, ఈ రౌండ్స్ కూడా స్కిప్ చేసి కాస్త వీటి మీద మాత్రం దృష్టి పెట్టండి. సరిగ్గా చెప్తాను మీకు. టోటల్ ప్రాఫిట్ అంటే ఏం లేదు, టోటల్ రెవెన్యూ మైనస్ టోటల్ కాస్ట్. అది ఎక్కడైనా రాసేసుకోండి. టోటల్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ రెవెన్యూ మైనస్ టోటల్ కాస్ట్. మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం 12 రూపీస్ 10 రూపీస్ అని. రెవెన్యూ అనేది ప్రాఫిట్తో కలిపి ఉంటుంది. ఎక్స్పెన్సెస్ అంటే కాస్ట్స్ తీసేస్తే వచ్చేది ప్రాఫిట్. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇందాకే చెప్పుకున్నాం జస్ట్ మనం. ఇప్పుడు చూడండి, టోటల్ రెవెన్యూ మైనస్ టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టోటల్ ప్రాఫిట్. 100 మైనస్ 40 60 టోటల్ ప్రాఫిట్. 180 మైనస్ 80 100. 240 మైనస్ 120 120. 280 మైనస్ 160 120. 300 మైనస్ 200 100. 300 మైనస్ 240 60. 280 మైనస్ 280 0. అంటే మెల్లగా టోటల్ ప్రాఫిట్ అనేది కూడా ఫస్ట్ ఇంక్రీజ్ అయింది, వెంటనే కాన్స్టెంట్ అయిపోయింది, వెంటనే డిక్రీజ్ అయిపోయింది, 0కి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ ప్రాఫిట్ మనకు నెగిటివ్ అయిపోయింది. అది మీరు గుర్తించాలి ఒకసారి. ప్రాఫిట్ నెగిటివ్ అయిపోయిందంటే ఫామ్ పరిస్థితి ఏంటి అసలు? అందుకనే మన యూనిట్స్ డిమాండ్ పెరుగుతుంది కదా అని ప్రైస్ తగ్గించాలి. డిమాండ్ పెరగాలంటే ప్రైస్ తగ్గించాలి. కానీ అది ఎంత మేరకు? కొంతమేరకే. ఇప్పుడు 3-4 యూనిట్ల వరకు మనం పెంచి అలా వదిలేస్తే బాగానే ఉండేది. కానీ అలాగే డిమాండ్ పెరుగుతుంది కదా అని ప్రైస్ పూర్తిగా అసలు కొన్న రేటుకి కూడా రానంత దారుణంగా ప్రైస్ తగ్గించేస్తే అలాగ మనం ఒక ప్రోడక్ట్కి. ఓకే, ఇప్పుడు గ్రాఫ్లో ప్లాట్ చేద్దాం ఇదంతా కూడా. ఫస్ట్ టీపీ కర్వ్ చూద్దాం. టోటల్ ప్రాఫిట్. ఇక్కడ నేను అవుట్పుట్ సేల్స్ తీసుకున్నాను. ఇది కంప్లీట్ గ్రాఫ్ ఒకసారి చూడండి. ఎక్స్ యాక్సిస్ మీద వచ్చి సేల్స్ తీసుకున్నాను నేను, నెంబర్ ఆఫ్ యూనిట్స్. వై యాక్సిస్ మీద టీపీ, టీసీ, టీఆర్, ఎంఆర్ కర్వ్స్ గీస్తాం మనం. వాటికి సంబంధించిన ప్లాటింగ్ పాయింట్స్ అనేవి మనం దాని మీద వేయాలి ఇప్పుడు. నెక్స్ట్ ఆల్రెడీ టీపీ కర్వ్ అనేది గీసాను, అంటే టోటల్ ప్రాఫిట్ కర్వ్. అంటే ఇక్కడ 1 యూనిట్ దగ్గర మనకు 60 యూనిట్స్ ప్రాఫిట్ అనేది వచ్చింది. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది, సేమ్ ప్లాటింగ్ అనమాట. 1 యూనిట్ దగ్గర 60 ప్రాఫిట్ వచ్చింది మనకి, 60 రూపీస్ అనుకోవచ్చు. 2 యూనిట్స్కి 100 టోటల్ ప్రాఫిట్, 3 యూనిట్స్కి 120 టోటల్ ప్రాఫిట్. ఆ టోటల్ ప్రాఫిట్ అనేది ఇక్కడ ప్లాట్ చేయడం జరిగింది. ఒకసారి మీరు చూస్తే కనుక మెల్లగా 3rd యూనిట్ వరకు కూడా రైజ్ అయింది. 4th యూనిట్కి కాన్స్టెంట్గా ఉంది అది. ఆ తర్వాత డౌన్ఫాల్ అయిపోయి చివరికి ప్రాఫిట్ అనేది లేదు మనకు అసలు. ఆ తర్వాత మెల్లగా నెగిటివ్స్లోకి వెళ్ళిపోయింది, అంటే పూర్తిగా నష్టాలు కూడా వచ్చేసాయి. ఒక 10 యూనిట్స్కి 10 టైమ్స్ ప్రైస్ అలాగా మార్చుతూ పోవడం వల్ల మనకు ఓవరాల్గా గ్రాఫ్ అనేది డౌన్, అంటే టోటల్ ప్రాఫిట్ అనేది పూర్తిగా ప్రాఫిట్ కాకుండా టోటల్ లాస్గా అయిపోయింది అది. నెక్స్ట్ ఇందాక చెప్పాను నేను, మార్జినల్ రెవెన్యూ ఇక్కడ 0 వేసుకోకూడదు అని. చూడండి, ఇక్కడ 0 అయింది. ఇక్కడ 0 అయిందంటే కారణం ఉంది. అంతకుముందు యూనిట్కి దీనికి పెద్ద ఇంక్రిమెంట్ అనేది లేదు. అందుకని టోటల్ రెవెన్యూని బేసిస్గా తీసుకుని ఇంక్రీజ్ లేదు కాబట్టి 0 వేసాం. ఇక్కడే అంతకుముందు గూడు అనేది లేదు, అప్పుడు 0 ఎలా వేస్తాం? అందుకని అక్కడ ఏం వేయకూడదు మనం. నెక్స్ట్ గ్రాఫిక్స్ కూడా గీద్దాం. నెక్స్ట్ ఇది వచ్చి టోటల్ కాస్ట్ కర్వ్స్. ఇది కాస్త ప్లాటింగ్ సరిగ్గా చేయలేదని చెప్పొచ్చు నేను. కాస్త గ్రాఫ్ అనేది స్ట్రైట్గా ఉండదు, కానీ కాస్త వెనక్కి బెండ్ అయ్యి కాస్త ఇలా స్లైట్గానే, పెద్ద డిఫరెన్స్ కూడా నాకు తెలియదు. ఇక్కడ కాస్త ఎఫెక్ట్ అయింది, దాన్ని బట్టి చెప్తున్నాను మీకు. జస్ట్ మీకు సరిగ్గా ప్లాట్ చేస్తే కనుక సరిగ్గా అర్థమైపోతుంది అది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ ప్రాఫిట్ కన్నా కాస్ట్ అనేది తక్కువగా ఉంది. అంటే లాభం కన్నా
దానికి పెట్టిన ఖర్చు మనం అనేది బాగా తక్కువగా ఉంది. తర్వాత ఈక్వల్ అయింది. కానీ టోటల్ కాస్ట్ అనేది అలా ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ప్రాఫిట్ మాత్రం లాస్‌లోకి వెళ్ళిపోయింది. ఈ టోటల్ కాస్ట్ ఏంటి అసలు మనం ఇందాక అస్యూమ్ చేసుకోవాలన్నాం. ఒక యూనిట్ ₹100కే అదే ఐ మీన్ ₹100 రెవెన్యూ వచ్చేలాగా, 2 యూనిట్స్‌కి 200 రెవెన్యూ వచ్చేలాగా, 3 యూనిట్స్‌కి 300 రెవెన్యూ వచ్చేలాగా, 4 యూనిట్స్‌కి 400 రెవెన్యూ వచ్చేలాగా అలా చేస్తే కనుక ప్రైజెస్ మార్చకుండా గ్రాఫ్ అనేది అలా పైకిపోద్ది. ఆటోమేటిక్‌గా ప్రాఫిట్ అనేది కూడా మనం ఒక 10% తీసుకున్నా సరే అందులో ఇలాగ చిన్నగా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది తప్ప అది కూడా డిక్రీజ్ అయ్యే ఉండదు. అంటే మాటికి మనం ప్రైజెస్ తగ్గించకూడదని దాని అర్థం. అచ్చంగా మనం చీటికి మాటికి ప్రైజెస్ తగ్గించకుండా ఉంటే కనుక అదే లెవెల్ కంటిన్యూ చేస్తే కనుక టోటల్ కాస్ట్ గ్రాఫ్ స్ట్రైట్గా ఉంటుంది. జస్ట్ స్లైట్ బెండ్ అంతే. ఆ బెండ్ కూడా గ్రాఫ్ వల్ల వస్తుంది కదా తప్ప డిక్రీజ్ ఏం డినోట్ చేయదు. గైస్ ఓవరాల్ కర్వ్ అయితే రెడీ అయింది చూడండి. అంటే మీకు దీనికి కాస్త తేడా అనిపించవచ్చు. కాకపోతే ఇక్కడ ప్లాటింగ్ పాయింట్స్ వేరే ఉంటాయి. ఇక్కడ మనం 1 యూనిట్కి 50 తీసుకున్నాం, 1 సెంటీమీటర్స్ 50 యూనిట్స్ చొప్పున తీసుకున్నాం. అలాగే 1 యూనిట్కి 10 కానీ లేదంటే 1 యూనిట్కి 100 కానీ అలా తీసుకుంటే ఆటోమేటిక్గా గ్రాఫ్ అనేది మారుతుంది. దాన్ని మనం మరీ అంత భూతద్దంలో పెట్టి చూడక్కర్లేదు. కంటెంట్ అయితే ఒకటే, కాకపోతే ప్లాటింగ్ అనేది కొద్దిగా సరిగ్గా ఉండాలి. ఈ లైన్ మెయిన్గా, మిగతావన్నీ బాగానే ఉన్నాయి. అంటే ఈ లైన్ కూడా బాగానే ఉన్నట్టు చెప్పాలంటే ఈ మ్యాటర్కి పర్వాలా. నెక్స్ట్ ఇక్కడ మార్జినల్ రెవెన్యూ కర్వ్ పెద్దగా ఏ గ్రాఫ్లో ఎవరో, కాకపోతే ఒకసారి చూపిస్తే బెటర్ అని చెప్పి ఎక్కడ ఈక్వల్ అవుతాయి, ఏది ఈక్వల్ అవుతుంది ఇక్కడ చూసారా. టీపీ కర్వ్, టీసీ కర్వ్ 7th యూనిట్ దగ్గర ఈక్వల్ అయ్యాయి. అలా కొన్ని బ్రీఫ్స్ ఉంటాయి, దాని గురించి మాత్రం డ్రా చేశాను. ఇది ఈ టీసీ కవర్ మాత్రం మీరు మాత్రం కాస్త కేర్ఫుల్గా డ్రా చేయండి. చెప్పాలంటే నాకు డ్రాఫ్ట్లో మరీ అంత ఎక్స్పీరియన్స్గా నాకు పెద్ద డ్రాయింగ్ ఏం చేయలేను నేను, అందుకని నాకు గ్రాఫ్ కాస్త ఇబ్బంది అయింది. కానీ మీకు ఒరిజినల్ గ్రాఫ్ అయితే అచ్చంగా ఎలా వచ్చేస్తుంది. దీనికి స్లైట్ డిఫరెన్స్ మాత్రం ఉంటుంది, అయినా పెద్ద పర్వాలేదు. వాళ్ళు ఇక్కడి వరకే తీసుకున్నారు, మనం ఇంకా పాయింట్స్ పెంచి నెగిటివ్ 10 పాయింట్స్ తీసుకున్నాం కాబట్టి 10 యూనిట్స్ వరకు తీసుకున్నాం కాబట్టి ఎక్స్పాండ్ అయింది. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ప్లాటింగ్ కరెక్ట్గా ఉంటే కనుక మీ గ్రాఫ్ ఆటోమేటిక్గా కరెక్ట్గా వచ్చేస్తుంది. అండ్ మీరు ఒకసారి ప్లాటింగ్ ట్రై చేస్తేనే ఫుల్ క్లియర్ పిక్చర్ అనేది వస్తుంది మీకు. ఈ ఇంటర్సెక్షన్ సెట్ అయిన పాయింట్స్ ఇక్కడ ఏమి ఇంటర్సెక్ట్ అయ్యి మనకి టోటల్ కర్వ్ టీసీ జస్ట్ దీనికి ఉజ్జాయింపుగా తీసుకున్నాను అంతే. ఇది అసలు అయితే మనం ప్లాట్ చేసింది ఇదే, కాకపోతే కొంచెం స్లైట్ డిఫరెన్షియేషన్ అనేది ఉంది, కొంచెం చిన్న మిస్టేక్ కూడా ఉంది అందులో. మన మెథడాలజీ కరెక్ట్, కానీ టోటల్ రెవెన్యూ కర్వ్, టోటల్ కాస్ట్ కర్వ్, కట్ అయిన పాయింట్స్ అవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. వాటి గురించి ఒక చిన్న బ్రీఫ్ ఒకసారి చూద్దాం మనం. కానీ ఈ గ్రాఫ్ బేసిస్లో చూద్దాం, ఎందుకంటే మనకి మెటీరియల్స్లో ఈ గ్రాఫ్ ఇచ్చాడు. అంటే ఇది అది పెద్ద తేడా కాదు, కాకపోతే జస్ట్ మీకు పూర్తి క్లియర్ పిక్చర్ అనేది రావడానికి, ఫర్దర్ డిఫరెన్షియేషన్ అనేది లేకుండా ఒక్కసారి చూద్దాం. ఇక్కడ చూస్తే కనుక మీకు ఇవ్వండి కర్వ్స్ అన్నీ. ఇది హయ్యెస్ట్ పాయింట్, అంటే టోటల్ రెవెన్యూ ఎక్కడ వరకు అయితే ఇంక్రీజ్ అయ్యిందో మీకు పాయింట్స్ టేబుల్ గ్రాఫ్ పక్కన చూస్తే అర్థమైపోతుంది. ఆ పాయింట్ నుంచి స్ట్రైట్ లైన్ మామూలుగా అది కేఎల్ అని నేమ్ చేసాం. నెక్స్ట్ డిఈ, ఇక్కడ మనకి పాయింట్స్ టేబుల్లో కూడా టోటల్ రెవెన్యూ ఇంకోండి 300 2 టైమ్స్ ఈక్వల్గా వచ్చింది, అది డిఈ. ఈ కేఎల్ అనేది ఏంటి, జస్ట్ కేఎల్ ఈజ్ నథింగ్ బట్ టోటల్ రెవెన్యూ. అంటే ఇక్కడ వరకు ఫామ్ అనేది రెవెన్యూ అర్న్ చేస్తే సరిపోతుంది, బియాండ్ దట్ వెళ్తే వచ్చే లాస్లే కదా. ఇంకోండి టోటల్ ప్రాఫిట్ ముందే తగ్గిపోయింది అనుకోండి, రెవెన్యూ కూడా ఇక్కడ వరకే ఇంక్రీజ్ అవుతుంది అని దీని అర్థం. కేఎల్ లైన్ వరకు కరెక్ట్గా. నెక్స్ట్ డిఈ కూడా టోటల్ రెవెన్యూ ఇంక్రీజ్ అవడమే, కాకపోతే కేఎల్కి డిఈకి డిఫరెన్షియేషన్ ఏంటంటే కేఎల్ దగ్గర ఇక్కడ ఈ అనేది మ్యాక్సిమం రెవెన్యూ పాయింట్, అంతకుమించి వెళ్దు, అయితే కాన్స్టెంట్ అవుతుంది, లేదంటే లేదంతే. ఎల్ అనేది ఇంకా మ్యాక్సిమం అంతే, దాని తర్వాత ఇంకా డిమినిష్ అయిపోవడం మెల్లగా. అది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. రెండు కూడా టోటల్ రెవెన్యూ గురించి చెప్పేవి. కేఎల్ అయితే పూర్తిగా ఫైనల్, ఇంకా దాని తర్వాత మెల్లగా అదే రెవెన్యూ కర్వ్ అనేది డిమినిష్ అయిపోతుంది. డిఈ కూడా రెవెన్యూ కర్వే మనకి, కాకపోతే ఏంటంటే దాని తర్వాత
డిమినిషన్ లేదు కానీ కాన్స్టెంట్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఓకే సేల్స్ మ్యాక్సిమం అవుట్పుట్, ఇక్కడ వరకు సేల్స్ చేస్తే రెవెన్యూ బాగా వస్తుంది. అందుకనే సేల్స్ మ్యాక్సిమైజ్ చేయడానికి ఓకే పాయింట్ వరకు చేయొచ్చు కరెక్ట్గా మనకి. అంటే ఇక్కడ చూసారా 7th పాయింట్ వరకు కూడా మనం 6.5 ఎంత వచ్చింది, అక్కడ వరకు కూడా మనకు సేల్స్ అనేవి మ్యాక్సిమైజ్ చేయొచ్చు ఓకే పాయింట్ దగ్గర. నెక్స్ట్ మనకి ఓడి చూసుకుంటే కనుక ఓడి టోటల్ రెవెన్యూ కన్సిస్టెంట్ ఇది ఓడి. ఎందుకు రెవెన్యూ ఇక్కడ వరకు ఇంక్రీజ్ అయింది, తర్వాత కాన్స్టెంట్ అయిపోయింది. అందుకు ఈ ఓడి పాయింట్ ఇన్ ద సెన్స్ మొత్తం ఇదంతా వచ్చేస్తుంది, గ్రాఫ్ అంతా ఇదంతా షేడ్ చేస్తే కనుక ఓడి. అలాగే ఓకే ఈ పాయింట్స్ వరకు, ఓకే వరకు అయితే సేల్స్ మ్యాక్సిమేషన్, ఓడి వరకు అయితే టోటల్ రెవెన్యూ కన్సిస్టెన్సీ, అంటే రెవెన్యూ అనేది ప్రాపర్గా కన్సిస్టెంట్గా ఉంటుంది ఇక్కడ వరకు కూడా. నెక్స్ట్ ఓక్యూ అనేది ఓక్యూ అంటే ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ అవుట్పుట్ అనమాట. ఇక్కడ వరకు ఇవ్వండి, ఇక్కడ వరకు ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది మనకి ఓక్యూ వరకు. తర్వాత అనేది ప్రాఫిట్ ఆటోమేటిక్గా డిమినిష్ అయిపోతూ ఉంటుంది ఓక్యూ. నెక్స్ట్ ఈ సి అనే పాయింట్ జస్ట్ ఇంటర్సెక్షన్ పర్పస్ వాడాం మనం. సిడి కూడా ఈ ఎంపీ అనేది మినిమం ప్రాఫిట్ లైన్, అంటే ప్రాఫిట్ మినిమం ఇక్కడ వరకు ఈ లైన్ వరకు మినిమం ప్రాఫిట్ అనేది మినిమం గ్రాఫ్ అనేది ఉండాలి. మినిమం ప్రాఫిట్ అని చేయాలంటే దానిపైన కూడా ఉండొచ్చు, అది మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు మనం కావాలంటే. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక ప్రాఫిట్ ఇక్కడ వరకు కూడా ఇది టోటల్ ప్రాఫిట్ కర్వ్ కాబట్టి మినిమం ప్రాఫిట్లో ఇక్కడ వరకు కూడా మనకు ప్రాఫిట్ అనేది ఉంది. దాని తర్వాత మెల్లగా డిమినిష్ చేసుకుంటూ పోయింది. ఇది మినిమం ప్రాఫిట్ కర్వ్ అవుతుంది. సి అనేది జస్ట్ ఇంటర్సెక్షన్ పాయింట్ అంతే, దాని గురించి మనం బ్రీఫ్గా చెప్పుకోం. అలాగే బి కూడా జస్ట్ అది ఒక ఇంటర్సెక్షన్ పాయింట్ అంటే ఓక్యూ తీసుకున్నాం కదా ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ అని. చూడండి ఓకే అనేది ఓక్యూ కన్నా గ్రేటర్. ఓకే ఏంటి సేల్స్ మ్యాక్సిమైజేషన్ అవుట్పుట్, ఇక్కడ సేల్స్ మ్యాక్సిమైజేషన్ అవుట్పుట్ అనేది ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ కన్నా ఎక్కువ. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఈ గ్రాఫ్లో. నెక్స్ట్ మనకి ఎంసిఎంపి, నెక్స్ట్ ఓఎం మినిమం ప్రాఫిట్స్, అంటే ఇక్కడ వరకు ఈ రేంజ్ వరకు ఓఎం వచ్చి మినిమం ప్రాఫిట్స్. నెక్స్ట్ ఎంపీ మినిమం ప్రాఫిట్ లైన్, ఓక్యూ, ఓడి టోటల్ రెవెన్యూ కన్సిస్టెంట్. ఓకే గైస్, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇది గబుక్కున అంత ఈజీగా ఉండేది కాదు, ఇంకా మనకి ఫర్దర్గా నెక్స్ట్ క్లాస్ 2లో చెప్పుకుందాం, ఇంకా ఉంది ఇది. ఓకే బాయ్.